ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. దేవునికి అనుకూలముగా, దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా దేవుడు ఏదైతే బోధించాడో దాన్ని మనం బోధిస్తూ దేవుని వాక్యానికి భిన్నంగా కాక దేవుని మనసుకు అనుకూలంగా మనం ప్రకటించడానికి ప్రయత్నం చేద్దాం. దానికంటూ దేవుని సహాయాన్ని అర్థిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు వేరు మా పరలోకపు తండ్రి, ధర్మశాస్త్రపు కాలంలో నాయన తండ్రి, కఠినమైన ఆజ్ఞలు ఇచ్చిన నువ్వు తండ్రి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ఫ్రీ విల్ ఇచ్చి నాయన, ఇది చేస్తే నా దేవుడు నన్ను శిక్షించడు, ఇది చేస్తే నా దేవుడు శిక్షిస్తాడు అని వారికి వారుగా ఆలోచించిన నాయన, ధర్మానుకూలంగా నాయన విశ్వాసములోనికి నాయన నడిపించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నీవు మా పట్ల నాయన చూపిస్తున్న ప్రేమ, మాకిచ్చిన ఈ యొక్క అధికారాన్ని బట్టి నీకు నాయన తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా మాట్లాడుచుండగా ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అందించింది నాయన. బిడ్డలు వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును అనుగ్రహించండి. మరుముఖ్యంగా నాయన గ్రహించగలిగే శక్తిని ప్రసాదిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని నామాన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఇక ఆ విషయంలోకి వెళితే, ఏ సేవకుడైనా లేకపోతే ఏ వ్యక్తి అయినా, ఏ బోధకుడైనా, దైవాత్మ కలిగిన వ్యక్తులు కావచ్చు, దైవాత్మ లేని వ్యక్తులు కావచ్చు, ఎవరు బోధించినా దాని సారాన్ని ఖచ్చితంగా మనం పట్టుకోవాలి. వారు ఏ ఉద్దేశంతో ప్రకటిస్తున్నారో, వారి హృదయంలో ఏముందో, వారి హృదయంలో ఉన్నదాన్ని బట్టి వారు ప్రకటిస్తున్నారా లేదా వాళ్ళ నోటి మాటలతో వాళ్ళు మనకు ప్రకటిస్తున్నారా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. అందుకనే పౌలు గారు కన్క్లూజింగ్ చేస్తూ మాట్లాడతారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఉపదేశ సారం ఏదనగా, ఉపదేశ సారము ఏదనగా, మనం సారాన్ని పట్టుకోవాలి. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కాపాఠ్యమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. మొత్తం 3 చూపించాడు. పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి, మనం ఏ తప్పు చేసినా, మనం దేవునికి విరోధంగా ఏం మాట్లాడినా ఖచ్చితంగా మన మనస్సాక్షి ఖచ్చితంగా మనం గద్దిస్తుంది. ఎందుకంటే మన హృదయంలో ఏముందో మనకు తప్ప ఇంకెవరికి తెలియదు. మనం ఎటువంటి వాళ్ళమో, మనం ఎటువంటిగా ప్రవర్తిస్తున్నామో మనకు తప్ప మరెవరికి తెలియదు. ఒక మనిషి హృదయ ఆలోచనలో ఆ మనిషిలో ఉన్న ఆత్మకే కానీ మరి ఎవరికి తెలుసు? అలాగే దేవుని సంగతులు కూడా దేవుని ఆత్మ కలిగిన వారికి మాత్రమే తెలుస్తాయి తప్ప దేవుని ఆత్మ లేని వారికి మాత్రం తెలియదు. ఆ విషయాన్ని మాత్రం గమనించాలి. అక్కడ పౌలు గారు అంటూ ఉంటాడు అసలు సందర్భంలో, మనము క్రీస్తు మనసు కలిగిన వారమై ఉన్నాము అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, ప్రభు మనసు ఎరిగిన వాడెవరు? ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవరు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అన్నాడు. అంటే మనకి టోటల్గా చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలా, ధర్మశాస్త్రంలో ఉన్న బలులు, అర్పణలు లేదా అవి పాటించాలా, లేకపోతే విశ్రాంతి దినాన్ని పాటించాలా, లేకపోతే పలానది పాటించాలా అనేటువంటి ఆలోచన కంటే క్రీస్తు మనస్సు కలిగి మనం ప్రవర్తించడం చాలా ముఖ్యమైనది. కనుక మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభు మనసు ఎరిగి ఆయన బోధింపగలవాడు ఎవరు లేరే. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అన్నాడు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతేనే. అంటే ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఎందుకంటే మీరు డైజెషన్ చేసుకోలేరు. కొన్ని కఠినమైన పదాలు, కొన్ని విషయాలు డైజెషన్ చేసుకునేంత వయసు మీకు రాలేదు అని చెప్తున్నాడు. అంటే కొన్ని పదాలను డైజెషన్ చేసుకోలేం.
దాన్ని మనకి మింగుడు పడతాం కొన్ని విషయాలు. అందుకనే డైజెషన్ చేసుకునేంత వయసు వచ్చేంత వరకు, వాళ్ళ అవగాహన చేసుకుంటారా లేదా, వారు గ్రహిస్తారా గ్రహించరా అన్న విషయం మీద మనం ఫోకస్ పెట్టి ఏ పదాన్నైనా సమాజంలో ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి ఏ విధంగా మన పట్ల ప్రవర్తిస్తాడనే విషయాన్ని కూడా మనం గమనించుకుని మాట్లాడడం చాలా మంచిది. ఇక విషయంలోకి వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక రోజు దేవుని మనస్సు ఎరిగిన వాడు దావీదు. ఇంకెవరు చెప్పవసరం లేదు దావీదు గురించి. ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. అంటే దేవుని మనస్సుతో ఏకాభిప్రాయం కలిగి దేవుని మనస్సు ఎరిగిన వాడిగా దావీదు విషయంలోకి వస్తే ప్రియమైన వాళ్ళరా, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి దావీదు. కొన్ని విషయాలు దావీదు కోసం మాట్లాడుతున్నప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒకసారి దావీదు ప్రస్తావన యేసుక్రీస్తు ప్రభువు వారే తీసుకొస్తారు. దావీదు గారి ప్రస్తావన యేసుక్రీస్తు ప్రభువు వారు తీసుకొస్తారు. దావీదును వెనకేసుకుని వస్తున్నాడని కాదు, కానీ దావీదు ప్రస్తావన తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొస్తాడో మత్తయి సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలంలో యేసు విశ్రాంతి దిన పంట చేల్లో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తినసాగిరి. ఇప్పుడు ఆయన శిష్యులు వెన్నులు తినసాగిరి. పరిచయులు ఇది చూచి, ఇదిగో విశ్రాంతి దినంలో చేయకూడని నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. ఏంటంటే ఇప్పుడు పరిచయులు యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉండేవారు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం, యేసుక్రీస్తు ప్రభావము ఎక్కువైపోవడం, జనసాంద్రత ఎక్కువైపోవడం, యేసుక్రీస్తు వారికి పాపులేషన్ ఎక్కువైపోవడం చూసి ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న బిట్టు దొరుకుతాడా, ఏదైనా ఒక తప్పిదం దొరుకుతాడా, ఏదైనా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఇతను ప్రవర్తిస్తాడా అని వెనకాతల గోతికాడ గుంటనక్కల్లాగా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు కొంతమంది. విశ్వాసంతో వెంబడించడం లేదు, కానీ ఎక్కడ ఏం దొరుకుతాడా, ఏ తప్పిదం దొరుకుతాడని కొంతమంది వెనకాల తిరుగుతూ ఉంటారు. అలా తిరిగిన వాళ్ళలో యేసుక్రీస్తు వెనకాల కూడా తిరగడం మొదలుపెట్టారు. ఇలా తిరిగిన తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశీలి అడుగుతున్న ప్రశ్న. పరిశీలి అది చూచి, ఇదిగో విశ్రాంతి దినంలో చేయకూడదు నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. ఏం చేయకూడదు? ఇదిగో విశ్రాంతి దినంలో ఏ పని చేయకూడదని ధర్మశాస్త్రంలో మనకు ఆజ్ఞాపించను కదా, కానీ నీ శిష్యులేంటి వెన్నులు త్రుంచడం పని కదా, ఆ వెన్నులు త్రుంచి తినసాగడం ఏంటి? ఇది తప్పు కదా, నువ్వు గద్దించాలి కదా, నీ శిష్యులను గద్దించాలి కదా, నీ శిష్యులను ముందు గద్దించి సమాజానికి చెప్పు ముందు అని యేసుక్రీస్తు వారిపై నేరస్థాపన చేయడం ప్రారంభించారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎగ్జాంపుల్గా మరలా చెప్తున్నా, వీళ్ళు తప్పు చేశారు కనుక ఆ తప్పును సరిదిద్దుకోవడానికి, ఆ తప్పును సమర్థించుకోవడానికి వేరే రెఫరెన్స్లు చూపిస్తున్నారో అనే ఒకరికి ఖచ్చితంగా ఈ సమాధానం ఖచ్చితంగా మీకు నప్పుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ తప్పు ఒప్పుకొని లేదు బాబు మేము తప్పు చేసేసాము అన్నట్లయితే ఆడ యేసుక్రీస్తుని దేవుగా అంగీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది తప్పు కాదు, వాళ్ళు చేస్తుంది పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చూడండి అక్కడ ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? దావీదు చేసిన అంటే దావీదు ప్రస్తావన తీసుకొస్తున్నాడు. తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దానిని మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమూహపు రొట్టెలు తినేను. ఇది ధర్మశాస్త్ర విరుద్ధమైన కార్యక్రమం, వాక్య విరుద్ధమైన కార్యక్రమం. కానీ దావీదు ఎందుకు అలా చేశాడు? దావీదు ఎందుకు ఆ విధంగా తనైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమూహపు రొట్టెలు ఎందుకు తిన్నాడంటే దేవుని మనసు దావీదుకు తెలుసు. ఎందుకంటే దేవుని పని చేస్తున్నటువంటి దావీదు, దేవుని కొరకు యుద్ధాలు చేస్తున్నటువంటి దావీదు, దేవుని కొరకు విజయకేతనాన్ని ఎగరేస్తున్నటువంటి దావీదు, దేవుని మనసు తెలుసు కనుక ఆ రోజు దావీదు ఆకలిగొని ఉన్నాడు. దావీదుతో పాటు దావీదుతో ఉన్నటువంటి వారు కూడా ఆకలిగొని ఉన్నారు.
ఇదిగో ఈ సముఖపు రొట్టెలు తిన్నావు గనక నీ నరకానికి గెంటేస్తాను, ఈ సముఖపు రొట్టెలు నువ్వు తిన్నావు గనక నువ్వు నరకపాత్రుడు అయిపోతావో, నువ్వు యుద్ధాలు చేసినా విజయకేతనాన్ని ఎగరేసినా ఎంత విజయాన్ని అనుగ్రహించినా నాకు అనవసరం, నువ్వు మాత్రం నరకానికి మాత్రం వెళ్ళిపోతావని దావీదుని దేవుడు అనడన్న ఒక ధైర్యం, దావీదు పట్ల దేవుడు అలా ప్రవర్తింపడు అనేటువంటి ఒక ధైర్యం చూశారా. అంటే దేవుని మనసు ఎరిగిన వాడు దావీదు గనుక దావీదు చేసింది తప్పు కాదు, దావీదు చేసింది రైటే అని అక్కడ అంగీకృతమైంది. అందులోనూ అబ్యాతారు అనేటువంటి ఒక యాజకుడు కాలంలో జరిగినటువంటి అద్భుతమైన సన్నివేశం అది యేసుక్రీస్తు ప్రభువు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ధర్మశాస్త్రం ముఖ్యమా, ధర్మశాస్త్రానికి మించిన మనస్సు ముఖ్యమా అంటే ధర్మశాస్త్రానికంటే విశ్వాసం చాలా గొప్పదే. ఉదాహరణకు నా మనసు ఎరిగిన వారైతే, నా మనసు తెలుసుకున్న వారైతే కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరలేదు, నేను కనికరాన్ని కోరాను. అందరూ రక్షణలోకి రావాలి, అన్ని జనులు కావచ్చు, లేకపోతే యూదులు కావచ్చు, గ్రీసు దేశస్తులు కావచ్చు, ఎవరైనా ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించి రక్షణలోకి రావాలనే నా కోరిక తప్ప వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోవాలనేది కాదు నాది కాదు అన్నాడు. అలాగే దావీదు గారు సముఖపు రొట్టెలు తినేసినందుకు లేదు నువ్వు చేసిందంతా పక్కన పెట్టు, నువ్వు చేసిందంతా పక్కన పెట్టు, దేవుని పట్ల నువ్వు ఎన్ని విజయాలు సాధించినా, దేవుని పట్ల నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేసినా, నువ్వు సముఖపు రొట్టెలు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా సముఖపు రొట్టెలు తిన్నావు కనుక నిన్ను నరకానికి గెంటేస్తాను అన్నంత క్రూరమైన వాడు నా దేవుడు కాదు అనే నమ్మకం దావీదుకు ఉంది. ఇగో మాట చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. తీర్పు తీర్చి నరకానికి గెంటేయడానికి మాత్రం దేవుడు పంపలేదు. ప్రతి ఒక్కరూ యేసు నామమును విశ్వసించి పరలోకం వెళ్ళలేదే దేవుని యొక్క తాత్పర్యము. గనుక కనికరాన్ని కోరాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇక ఇంకొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, సపోజ్ ఈరోజు చాలామంది నీతిమంతులు, చాలా యథార్థవంతులు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ నిస్వార్థమైన మంచి మనస్సాక్షి కలిగి, హృదయంలో ఏ చెడు బుద్ధి లేకుండా, హృదయంలో ఏ చెడుతనము లేకుండా, పాముల వలె వివేకులై పౌరు వలె నిష్కల్మషులై ఉండమన్నాడు. పాముల వలె వివేకులై ఉండమన్నాడు మంచిదే, పావుల వలె నిష్కల్మషులై ఉండమన్నాడు. అంటే ఒక వ్యక్తిని గద్దిస్తున్నప్పుడు నీకు నిష్కల్మషమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. ద్వేషముతోనో, అసూయతోనో, లేదు ద్వేషపూరితమైన ఆలోచనలతోనో ఒక వ్యక్తిని మనం గద్దించడానికి వీలు లేదు. కనుక దయచేసి గమనించండి, దేవుని యొక్క వాక్యం ఎంతో గొప్పది. ఇక కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను. ధనాపేక్షను ఏమంటున్నాడు? ధనాపేక్ష అంటే కనబడని విగ్రహారాధన, కనబడని విగ్రహారాధన, ధనాపేక్షను విగ్రహారాధన అన్నాడు. ఏమండి, విగ్రహారాధన అంటే దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో కురుగుదండాలు పెట్టేసిన తర్వాత చిన్న బొట్టి వేసుకుని వచ్చేస్తే విగ్రహారాధన అనుకుంటున్నారా? అది కాదు. ధనాపేక్షని విగ్రహారాధన కూడా ఉంది. ఇప్పుడు ధనాపేక్ష లేకుండా ఎంతమంది యూట్యూబర్లో తమ వ్యూస్ కోసం ప్రాకులాడుతున్నారు చెప్పండి. మీరు ఏ ధనాపేక్ష లేదా? అసలు ధనాపేక్ష అంతా మీలో ఉండి, అసలు విగ్రహారాధన అంతా మీలో ఉండి, భయంకరమైన విగ్రహారాధన చేస్తూ డబ్బు 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 అంటూ కొట్లాడిపోతూ ఆఖరికి ఆ మణిపూర్లో జరిగినటువంటి ఇష్యూస్ కూడా డబ్బులు దండేసుకుని విపరీతంగానే ఒక్కొక్క సరైనటువంటి వాటాలు రాక ఒక్కొక్క కొట్టు చచ్చిపోతున్నారా? మీరా సత్యాన్ని కాపాడేది? నిజంగా నవ్వు వస్తుంది.